ఒక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ని మైలవరం వీరప్పన్ అన్నారు. వైసీపీ నేత కేశినేని నాని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో నాని తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంతపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అపర మేధావని చెప్పుకొచ్చిన నాని సర్నాల తిరుపతిరావు టైగర్ సర్నాల అవుతారంటూ జోసం చెప్పారు. 17,000 నుండి 20,000 మెజార్టీతో అపర కుబేరుడిపై తిరుపతిరావు గెలవబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. నువ్వు రావద్దు పాపం మా పార్టీలోకి అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే ఎట్లా వెళ్తున్నాడు టీడీపీలోకి? నీ ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, నీ బొమ్మలు తగలబెడుతున్నారు, నీ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. నువ్వు మా మీద కేసులు పెట్టావు, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని చాలా రకాలుగా హింసించావు. నీకు మేము పని చేయము, నీ కోసం పని చేయమని చెప్పి వాళ్ళు గోలు పెడతా అంటే బొమ్మ ఎంతో చెప్పాడు దేవేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర మహేశ్వరరావు. 200 కోట్లకి చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ అమ్మేసి ఎవరు చెప్పారు? మన చెప్తున్నా ఎన్ని వాళ్ళే చెప్తున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీ నుంచి వెళ్తారని తెలిసినప్పుడు మన సన్నాల తిరుపతిరావు యాదవ్ గారిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు చాలా మంది మొదటి రోజే చెప్పా, సర్నాల తిరుపతిరావు టైగర్ సర్నాల తిరుపతిరావు అవుతాడు చూడండి. 15,000 నుంచి 25,000 మెజార్టీతో సర్నాల తిరుపతిరావు రేపు అపర కుబేరుడైనటువంటి వ్యక్తి మీద గెలవబోతున్నాడు. ఈ మైలవరానికి పక్కా లోకాలు అవునా?